వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్న చింతకుంట మండల కేంద్రం బస్టాండ్ సమీపంలో ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 138వ మేడే జెండాలను జిల్లా అధ్యక్షుడు జేఎస్ దేవదానం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కోళ్ల వెంకటన్న అధ్యక్షతన వహిస్తూ మేడే విశిష్ట గురించి తెలియజేశారు. కార్మికులు 8 గంటల పని హక్కు కోసం పోరాడి సాధించుకున్న రోజు అని గుర్తు చేశారు. రైతు కార్మిక సంఘం అధ్యక్షుడు ఆర్ఆర్ మన్యం మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన కార్మిక వ్యతిరేక నినాదాలు తీసుకురావడం వలన కార్మికులకు తీవ్రంగా నష్టపోతున్నారని, కార్మికుల చట్టాలు 44 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను తీసుకురావాలని, కార్మికులు నష్టపోతున్నారని, కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన అంతమోదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ కొండన్న, నాయకులు అడవి అన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పరశురాము, నాగరాజు, శ్రీహరి, బాధ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కోళ్ల అంజన్న, గోపాల్ పూల వెంకటన్న, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా మండల అధ్యక్షుడు సుధాకర్ బాబు, గుండన్న, గ్రామ పంచాయతీ కార్మికులు మోసే, కృపన్న, జనార్దన్ తదితరులు పాల్గొని మేడేను జయప్రదం చేశారు. సర్వస్వము త్యాగము చేస్తూ నిన్ను మాకై నిలబెట్టారు. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణము ఎరుపైంది. 138వ మేడే సందర్భంగా చిన్న చింతకుంట గ్రామ ప్రజలకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ 1886లో పని దినాలు తగ్గించాలని, అదేవిధంగా శ్రమ దోపిడీ తగ్గించాలని, అదేవిధంగా పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని చెప్పి కార్మిక వర్గం ఆ రోజు పోరాటం చేసింది. ఆ పోరాటంలో మిలిటరీ బలగాలను బట్టి అలా రైతు కార్మికుల మీద దాడులు చేసింది. అట్లాగే కాల్పులు జరుపుకోవడం జరిగింది. ఆ కాల్పులో భాగంగానే 5 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అక్కడి నుండి చికాగో నుండే ఈ ఎర్రజెండా పుట్టిందనేది చరిత్ర. కాబట్టి అదేవిధంగా పని దినాలు ఏవైతే ఉన్నావో ఆ శ్రమ దోపిడీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కార్మికుల శ్రమ దోపిడీని చేస్తూ ఉన్న ప్రభుత్వం ఇలా తిరుగుబాటు చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఈరోజు దేశంలో ఉంటున్న మోడీ ఈరోజు కార్మిక చట్టాలను మొత్తం కూడా 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో అది 4 కోడ్లుగా తయారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలు కానీ, కార్మిక వ్యతిరేక చట్టాలు కానీ ఈరోజు దేశంలో ఉంటున్న సంపదను మొత్తం కూడా కొల్లగొట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ దేశంలో ఉంటున్న ప్రజలకి సంబంధించి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులను కూడా హరించి వేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఆదాని అంబానీలకి మాత్రమే ఊడిగం చేస్తూ ఉన్న మోడీ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే విధంగా ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతుల మొత్తం కూడా మద్దతు ధర కానీ, కనీస మద్దతు ధర లేకుండా, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తూ ఉన్నాడు. ఈ రైతు వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకంగా ఢిల్లీ నగరం బొడ్డుల్లో ఎవరైతే రైతులు ఉద్యమించారో వాళ్ళ మీద కాల్పులు, క్లియర్ గ్యాస్ తోటి ఉపయోగించి రైతుల చావులు గల్లారా చూసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రైతు వ్యతిరేక చట్టాలకి కానీ, కార్మిక వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ కార్మిక వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో దీనికి అనుగుణంగా ఈ మోడీ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి అందరికీ కూడా ఊడికి చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ పెట్టుబడిదారులు మేడే కార్మికులందరూ చాలా విజయోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్మికులందరూ నిజంగా 8 గంటల పని దినం కోసం పోరాడినటువంటి కార్మిక దినం ఇది. 138 సంవత్సరాల క్రితం
అమెరికా దేశంలో షికాగో అనే నగరంలో పెద్ద ఎత్తున కార్మికులంతా పోరాటం చేసి మేము 8 గంటలే పని చేస్తాం, 8 గంటలు నిద్రపోతాం, 8 గంటలు వినోదం కోసం కావాలని రోజుకు 24 గంటలైతే మేము 8 గంటలు మాత్రమే పని చేస్తామని ఆనాడు 138 సంవత్సరాల క్రితం కార్మికులంతా పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తుంటే ఆనాడున్నటువంటి మిలిటరీ పోలీసు కార్మికుల మీద శిక్షణ రహితంగా కాల్పులు జరిపితే అక్కడక్కడనే కార్మికులు 5 మంది కుప్పకూలి చనిపోతే ఆ కార్మికుల యొక్క రక్తంతోనే వాళ్ళ యొక్క వస్త్రాలను తడిపి పైకి ఎగరేసిన రోజే ఈ మేడే ఎర్రజెండా. ఈ ఎర్రజెండా దినం అంటే కార్మికుల యొక్క శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి 8 గంటల పని హక్కును సాధించి కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తాం చికాగో అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తాం జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి